ఏమేసందా ఇట్లా చెప్పేది ఇంటికి వస్తాను. మరి ఏం చేయాలి అన్వేష్? మా అమ్మ ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతుంది. మా అమ్మ ఇంట్లో నుంచి బయటికే రానిస్తలేదు. ఇట్లాంటిది అవుతుందని చెప్పేసి ముందు జాగ్రత్తను మీ అమ్మకి చెప్పకే అని చెప్పేసి అన్న. నా మాట విన్నావా? ఇప్పుడు అనుభవించిగా. నువ్వు వచ్చి మాట్లాడమంటే మాట్లాడతలేవు. మా అమ్మ ఏమో పెళ్లి సంబంధాలు అంటుంది. నాకేం చేయాలో అర్థం కాక చెప్పేసిన. అందుకే చిన్నపిల్ల వేసాలు అద్దే అని చెప్పేసి అన్న. మా అమ్మతో ఏమైతుంది అది ఒప్పుకుంటుంది అని చెప్పేసి అమ్మతో చెప్పినావు. ఇప్పుడు మంచిగా అయిందా నీకు? ఏమో అన్వేష్, నాకు మా ఇంటికి వెళ్ళాలని లేదు. నీతోనే ఉంటా ఇక్కడ. సర్లేవే, నువ్వేం టెన్షన్ పడకు. ఒక కాల్ వస్తుంది, నేను మాట్లాడతాను. హలో బావా, ఏం చేస్తున్నావు? ఏం లేదు అంకిత, ఖాళీగానే ఉన్నా. చెప్పు, ఎందుకు ఫోన్ చేసినావు? ఏం లేదు బావా, ఇంట్లో ఒక్కదాన్నే ఉన్నా, బోర్ కొడుతుంది, అందుకే నీకు కాల్ చేసిన మాట్లాడదామని. అవునా, సరే నేను కొంచెం పని మీద ఉన్నా, కొంచెం ఫ్రీ అయినాక కాల్ చేస్తా. సరే కానీ బావా, నేను అడగడమే మర్చిపోయినా, నీ గవర్నమెంట్ జాబ్ ఏమైంది? ఎగ్జామ్స్ మంచిగా రాసినావా? రిజల్ట్ ఎప్పుడట? నేను కూడా రిజల్ట్ కోసమే వెయిట్ చేస్తున్నా. రేపో ఎల్లుండో తెలుస్తుంది ఎప్పుడు వస్తుందా అని. ఓకే బావా, నువ్వు ఫ్రీ అయినాక కాల్ చేయి, మర్చిపోకు. ఎవరు అన్వేష్? నేను ఉండగానే పక్కకు పోయి మాట్లాడతాను. అంత పర్సనలా? పర్సనల్ ఏం లేదే, నా మరదలే అంకిత కాల్ చేసింది. ఏంది మీ మరదలా? ఏంది సంగతి? మళ్ళీ ఎప్పటి నుంచి మాట్లాడుకుంటాను? అట్లేం లేదే, నార్మల్గా కాల్ చేసింది మా అమ్మతో మాట్లాడదామని. సరే సంధ్య, ఇట్లా నువ్వు మీ అమ్మకి చెప్పకుండా రావడం కరెక్ట్ కాదు. మళ్ళీ మీ అమ్మ తెలితేమని అంటదే, పోయి ఇంటికి. ఇప్పుడు నీ మాట విని వెళ్ళిపోతున్నా. రేపు మా అమ్మ ఒప్పుకోలేదనుకో, గుడిలో పోయి పెళ్లి చేసుకుందాం.